కమ్ అప్ దీని తెలుగు మీనింగ్ ఏంటంటే ఒక ఆలోచన కానీ ఒక ప్రణాళిక కానీ సిద్ధం చేసుకోవడం. మీకు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే అర్థమవుతుంది. టు ఫైండ్ ఎ న్యూ థాట్. కమ్ అప్ రిఫర్స్ టు ఎన్ ఐడియా ఆర్ అన్ ఇన్వెన్షన్. హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ ఐడియా? ఈ ఐడియాతో నువ్వు ఎలా వచ్చావు అంటే ఈ ఐడియా నువ్వు ఎక్కడి నుంచన్నా కాపీ చేసావా లేకపోతే నీకు వచ్చిన ఐడియానా? ఈ ఐడియాతో ఎలా వచ్చావు, ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది అనే మీనింగ్ కూడా వస్తుంది. హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ డిజైన్? ఈ డిజైన్ నీకు ఎలా వచ్చింది, ఈ డిజైన్ ఆలోచన నీకు ఎలా వచ్చింది. డిడ్ యూ కాపీ ఇట్ ఫ్రమ్ సమ్వేర్? ఇట్ డజంట్ సీమ్ లైక్ యువర్ వర్క్. నువ్వు ఎక్కడైనా కాపీ చేసావా? ఇది నువ్వు చేసినట్లుగా అనిపించట్లేదు. ఇది ఎక్కడ కాపీ చేయలేదు, ఇది నా సొంత డిజైన్, నన్ను నిందించవద్దు అని ఎలా చెప్పాలంటే ఐ కేమ్ అప్ విత్ ఇట్ ఆన్ మై ఓన్. డోంట్ అక్యూజ్ మీ ఆఫ్ కాపీయింగ్ ద డిజైన్స్ ఆఫ్ అదర్స్. ఇది నా సొంత ఆలోచనతోనే వచ్చాను. ఐ కేమ్ అప్ విత్ ఇట్ ఆన్ మై ఓన్. ఒక ఐడియా లేక ఒక ప్లాన్ అని చెప్పాను కదా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫినాన్స్ డైరెక్టర్ కేమ్ అప్ విత్ ఎన్ ఎక్సలెంట్ ప్లాన్. ఫినాన్స్ డైరెక్టర్ ఒక బ్రహ్మాండమైన ప్లాన్తో వచ్చారు. దే డిస్కస్డ్ ఇట్ ఫర్ డేస్ బట్ ఫెయిల్డ్ టు కమ్ అప్ విత్ ఎన్ ఎఫెక్టివ్ రెజల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఈ సమస్య గురించి కొన్ని రోజులు చర్చించినప్పటికీ కూడా ఈ సమస్య మీద ఒక స్పష్టత తీసుకురావడంలో వాళ్ళు విఫలమయ్యారు. దిస్ స్ట్రాటజీ ఈజంట్ వర్కింగ్. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. స్ట్రాటజీ అంటే వ్యూహం, అంటే పన్నాగం, ఒక ప్లాన్ లాంటిది. ఈ ప్లాన్ మనకి వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇంకొక దానితో ముందుకు రావాలి, ఇంకొక వ్యూహాన్ని ఆలోచించాలి. హియర్ కమ్ అప్ విత్ సంథింగ్ మీన్స్ టు ఫైండ్ ఎ న్యూ వే ఆర్ ఎ న్యూ ఐడియా. ద చైల్డ్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా ఫర్ ఎ ఫెస్టివ్ కార్డ్ ఫర్ హిజ్ మదర్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఫెస్టివ్ కార్డ్ అంటే తెలుసు కదా, అది గ్రీటింగ్ కార్డ్ లాంటిది. ఒక ఐడియా, ఆ కార్డ్ ఎలా తయారు చేయాలనే ఒక ఐడియాతో ముందుకు వచ్చింది, ఒక ఐడియాతో తను సిద్ధపడింది. ఆ ఐడియా తనంతట తానే సొంతంగా ఆలోచించడం వల్ల తనకి వచ్చింది. నెవర్ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ అప్ విత్ ఏ బ్రిలియంట్ ఐడియా. తను ఒక బ్రిలియంట్ ఐడియాతో సిద్ధపడతాడు, తను ఒక బ్రిలియంట్ ఐడియాతో వస్తాడని మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే తనకి మంచి ఆలోచనలు రావు. హీ ఈజ్ నాట్ క్యాపబుల్ పర్సన్. Several of the members have come up with suggestions of their own. చాలామంది మెంబర్స్ వాళ్ళ సొంత సలహాలతో వచ్చారు, అంటే వాళ్ళు సొంత ఆలోచనలతో వచ్చారు. నేర్చుకున్నారు కదా కమ్ అప్ గురించి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.